మా ఇష్టం వచ్చినప్పుడు సచివాలయానికి వస్తాం, అంతవరకు వేచి ఉండాలి, లేకుంటే వెళ్ళిపోండి. మీరెవరు అడగటానికి? ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. ఇక్కడ భయపడే వారెవరూ లేరంటూ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలను ఏకంగా బెదిరించిన సచివాలయ ఉద్యోగులు. పోరుమామిళ్ల రంగసముద్రం సచివాలయం 1లో ఆధార్ కార్డులో చేర్పులు మార్పుల కోసం ప్రభుత్వం శుక్రవారం చివరి తేదీ ప్రకటించారు. దీంతో ఆధార్ కార్డులో చేర్పులు మార్పుల కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజలు సచివాలయం 1 దగ్గర పడిగాపులు కాస్తూ ఫోన్ ద్వారా సచివాలయ ఉద్యోగులను అడిగితే సరైన సమాధానం చెప్పేవాళ్లు కూడా లేరు. సమయపాలన పాటించని సచివాలయ సిబ్బంది ఏకంగా బెదిరింపులకు దిగటం చూస్తే వారి పనితీరు అందరికీ తెలుస్తోంది. ఇటీవల కాసినాయన, కలసపాడు, పోరుమామిళ్ల సచివాలయ ఉద్యోగులు ముఖ్యంగా డిజిటల్ అసిస్టెంట్లు రెవెన్యూ అధికారుల మాదిరిగా ఫీల్ అయ్యి దరఖాస్తులో చిన్న ఒక్క అక్షరం మిస్ అయిన వెనక్కి పంపి ఇబ్బందులు పెడుతున్నారు. వరికుంట్ల డిజిటల్ అసిస్టెంట్ ఇందులో మొదటి వరుసలోనే ఉన్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. తక్షణమే వీరిపై పంచాయతీ విస్తరణ అధికారి, జిల్లా కలెక్టర్లు ప్రత్యేక విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘం సెక్రటరీ ఫణిరావు డిమాండ్ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు జవాబుదారుడిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలను నిర్లక్ష్యంగా మాట్లాడటం, ఏదో ఒకటి నెపంతో వాళ్లను రేపు ఎల్లుండి రమ్మనటం, వాళ్ల సొంత పనుల గురించి ప్రజలను ఇబ్బందికి గురిచేస్తూ మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనే వ్యవహార శైలి కూడా అధికారులు మాట్లాడటం చేస్తున్నారని అన్నారు. ఆధార్ కార్డు అప్డేటింగ్ అమ్మఒడికి వస్తే ఇప్పటి వరకు లేరు సార్. ఎన్ని గంటలకు వచ్చినావు? 2 గంటలకు వచ్చినావు సార్. నువ్వుమా ఏ ఊరు నీది? బీకోడురా. మీమా ఏ ఊరు? మీదిమా రసాయిపేట. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? రసాయిపేట. మీరయ్యా? ఎల్లపల్లి సార్. పొద్దున ఉదయాన్నే వచ్చిన. ఉదయం వచ్చి మధ్యాహ్నం తర్వాత వస్తామన్నారు. మధ్యాహ్నం తర్వాత లేదు, అసలు లేదు. ఇప్పటికి ఏడు సిబ్బంది ఏం చెప్తారు? ఫోన్ చేసి వస్తాను. 4 అయింది. టైం అయిపోయిందండి. రోజుకపోతే అమ్మఒడి పడుతుండ సార్ పిల్లలకు. టైం అయిపోద్ది. ఒక్క ఎంప్లాయ్ లేదు సార్. ఎవరు కూడా లేరు. ఆఫీసర్ సమాధానం ఎవరైనా చెప్తారా లేదా? సంబంధమే లేదంట. లంచ్ బ్రేక్ 2 గంటలకు పోవాలా, 2 గంటలకు వచ్చి మళ్ళీ డ్యూటీ ఎక్కాలా, 3 గంటలకు వస్తా చెప్తారు వాళ్ళు. మళ్ళీ అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నామని మళ్ళీ పోతారు సార్. అప్పుడు మా పరిస్థితి 1:30 వస్తే నేను ఇంత 4 అవసరం సార్. ఇంత రెస్పాన్స్ లేదు. ఏ ఎంప్లాయ్ కానీ ఇక్కడ లేరు. వాళ్ళు అసలు పబ్లిక్ కోసం ఉన్నారు, అదే జనం కోసం, వాళ్ళు పేరు కోసం పనిచేస్తున్నారు సార్.